నా పేరు దూదేకుల అల్లాబకాష్, మాదాపురం గ్రామము, పంచాయతీ, రామగిరి మండలము. 1977లో మా నాన్నకి పట్టా ఇవ్వడం జరిగింది. దాంట్లో నేను అనుభవంలో ఉన్నాను. కొంతమంది ఊళ్ళో గ్రామస్తులు మాది భూమి అంటే నా పైన దౌర్జన్యం చేసి నా చీనా చెట్ల మధ్యలో మిరప పంట సాగు చేస్తున్నాను. వాటన్ని ధ్వంసం చేసి మొత్తం లేటర్ అంతా పీకేయడం వల్ల నేను వెళ్ళి రామగిరి ఎస్ఐ గారికి నేను ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు చేస్తే మీ ఎవిడెన్స్ వాళ్ళ ఎవిడెన్స్ తీసుకొని నేను కలెక్ట్ చేస్తానని చెప్పారు. వారికి వెళ్ళి నేను ఇచ్చాను. ఆయన రేపు కనుక్కుంటా ఎంఆర్ఓ గారిని మళ్ళీ కనుక్కుంటా అని చెప్తుంటే ఇంత మధ్యలో మళ్ళీ వెళ్ళి మొత్తం చీనా చెట్లన్నీ నరికేసి మొత్తం మిరపంట అంతా తాటితో తొక్కించేసి దాడి చేసినారు. వాటికి సంబంధించిన భూమి వివరాలు, వారికి ఎటువంటి ఆధారాలు ఉన్నా ఎటువంటి విధంగా పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. నేను వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఆధారాలు నారాయణ నర్సింగ్. ఎంత నష్టం అన్నా? 5 ఎకరాల పొలము, దాంట్లో 2 ఎకరాలు మొత్తం తొక్కిచ్చేసినారు. మొత్తం చెట్లు 180 దాకా చెట్లు ఉన్నాయి, చీనా చెట్లు. దాని పక్కన 40 చెట్లు దానిమ్మ చెట్లు కూడా పీకేసి తొక్కించినారు. వాటికి కావాల్సిన ఫొటోస్ ఎవిడెన్స్ అన్నీ నష్టం మొత్తం మిరప పంట నష్టమే దాదాపు 1.5 లక్షల దాకా ఉంది. ఇంకా చీనా చెట్లు దానికి నేను దాదాపు 2 లక్షల దాకా నష్టం ఉంది. 2.5 సంవత్సరం అయింది చీనా చెట్లు పెట్టి, దానిమ్మ చెట్లు పెట్టి 1 సంవత్సరం ఉన్నారైంది. నాకు న్యాయం జరగాలని చెప్పేసి నేను ప్రజలకి మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాను. వారిపైన అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారిని కోరుతున్నాను. గొడవలు అయితే ఏం లేదన్నా, భూమి విషయం మాత్రమే. ఊర్లో కొద్దిగా గ్రామస్తుల నాయకులు వారికి ఆధారం లేని ఆరోపణలు చేస్తూ మా పైన దాడులు చేసి ఈ విధంగా చేస్తున్నారు. అవునవును, టీడీపీ. నా పేరు అల్లాబకాష్. ఎవరు? మాదాపురం గ్రామం, రామగిరి మండలం. ఇచ్చినాను. పోలీసు వాళ్ళు ఏమన్నారంటే మేము అన్ని ఎవిడెన్స్ అని మీవి వాళ్ళు తీసుకురాని మేము కనుక్కుంటామని చెప్పేసి 2 రోజులు నిలబెట్టేసినారు. ఉండొచ్చు. ఎస్ఐ సార్ మేము ఎంఆర్ఓ గారిని కనుక్కొని వీళ్ళకి న్యాయం చేస్తామని చెప్పినారు. పిలిపించినారు, కూర్చున్నారు. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ అన్ని అడిగినారు. వాళ్ళు ఏమీ లేవని చెప్పి పోయినారు. మన దగ్గర ఎవిడెన్స్ అన్ని తీసుకున్నారు. నేను శనివారం కనుక్కుంటా, వెళ్ళండి మీరు శనివారం అని చెప్పి నేను శనివారం ఎస్ఐ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఎంఆర్ఓ గారు లేరు కాబట్టి నేను ఆదివారం లేదు సోమవారం కనుక్కుంటా, మంగళవారం నాడని చెప్పినారు. మళ్ళీ మంగళవారం కూడా వెళ్ళాను. మంగళవారం రోజే మొత్తం చెట్లన్నీ నరికించేసి మొత్తం మిరపంట అంతా తొక్కిచ్చేసినారు. ఆ విషయం కూడా ఎస్ఐ గారికి నేను తెలిపాను. సార్ ఇట్లా తొక్కించానంటే నేను రేపు పొద్దున్నే కానిస్టేబుల్ పంపిస్తాను, నేను కనుక్కుంటా వెళ్ళని చెప్పి పంపించాను. నాకు నా భూమి పైన జరిగిన నష్టము, నా భూమి జరిగిన కావాల్సిన నాకు సార్ న్యాయం కావాలి. దానిపై నా పైన దాడి జరిగింది, దౌర్జన్యానికి నాకు ఇది కావాలి. నేను తగిన చర్యలు తీసుకోవాలి. కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాను. నమోదు చేసిన కేసు నమోదు చేయలేదు. అప్లికేషన్. మీ భూమిని వాళ్ళు కూడా వారే అంటున్నారా? అవును. వాళ్ళ దగ్గర మాకు 5 ఎకరాలు ఉంది. 1977 నుంచి సాగులో ఉన్నాను. వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? ఎటువంటి ఆధారాలు లేవు వాళ్ళ దగ్గర. అంటే ఆన్లైన్లో ఏమీ లేదు. ఎటువంటి ఆధారాలు. వాళ్ళ పేరు సాకే నారాయణ, సాకే నర్సింగ్. ఆన్లైన్ ఇంతవరకు కూడా ఈ రోజుకి డేట్ ఇది. ఈ రోజు వరకు మన దగ్గర ఆన్లైన్లోనే ఉంది. బ్యాంకులో ఏమైనా లోన్ తెచ్చుకున్నారు? తెచ్చుకున్నాను. 1,70,000 ఉంది. క్రాప్ లోన్ ఉంది. 308 ఖాతా బార్ 1 1 8 1